అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. వాటరు ఎక్కువగా తాగితే ఏమవుతుంది, అసలు ఎంత తాగాలి, అసలు కిడ్నీ అవుట్పుట్ ఎంత, ఇవన్నీ ముందు మీరు తెలుసుకోవాలి. అసలు నీళ్ళు ఎక్కువగా తాగితే ఏమవుతుంది, అసలు పుస్తకాల్లో, ఆయుర్వేద పుస్తకాల్లో ఏం రాసుంది, నీళ్ళు ఎక్కువ తాగమని రాసుందా, తక్కువ తాగమని రాసుందా, అసలు ఏంటి ఇదంతా? ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పేస్తున్నారు. చెప్పడం కాదు, వీఆర్ నాట్ అబోవ్ శాస్త్ర అండ్ వీఆర్ నాట్ అబోవ్ గాడ్. గుర్తుపెట్టుకోండి, శాస్త్రం కన్నా మనం గొప్ప కాదు. మనకన్నా ముందే ఈ శాస్త్రాలు పుట్టినాయి. ఆ శాస్త్రాలు ఎందుకు పుట్టినాయంటే మన యొక్క ఆరోగ్యం కోసం, మనల్ని నడిపించడం కోసం ఈ శాస్త్రాలు అనేటువంటిది పుట్టినాయి. అమిత ఉదక పానం వల్ల ఏం జరుగుతుంది, అసలు వస్తు గుణ దీపిక అనేటువంటి పుస్తకంలో 84వ పేజీలో అమిత ఉదక పానం వలన ఏం జరుగుతుందని ఇలా రాస్తుంది. అమిత ఉదక పానం వలన పొట్టకు నష్టము చేయును, లివరుకు చెరుపు చేయును, స్థూల దేహమగును, పడిసెము పట్టును, కాళ్ళు చేతులు ఉబ్బును, కండ్ల కింద తెల్లబారును, ముఖము వివర్ణత చెందును, అనేక రోగాలు పుడతాయి అని చెప్పి రాసుంది. అసలు కిడ్నీ అవుట్పుట్ ఎంత? 1.75 లీటర్స్ పర్ డే. మీరు ఎక్కువ నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది? 1.75 లీటర్స్ కన్నా ఎక్కువ నీరు తాగితే ఆ తాగిన నీరు ఎక్కువ భాగం కిడ్నీలోంచి పోతుంది. దాని ఈజ్ నాట్ బర్డెన్సమ్ టు కిడ్నీ. కాబట్టి కిడ్నీ మీద బరువు పెరుగుతుంది, అంటే కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. మరి అట్లాంటప్పుడు కిడ్నీలకి ఇబ్బంది కాదా? ఇప్పుడు మోటార్ ఉంది, నీళ్లు తోడేటువంటి మోటారు. ఆ మోటారు రోజుకి అరగంట వేస్తే ఆ మోటార్ 10 ఏళ్ళు పనిచేస్తుంది. రోజుకు 10 గంటలు వేస్తే ఎన్నాళ్ళు పనిచేస్తుంది? సంవత్సరంలోపే పోతుంది. ఈ కిడ్నీలు కూడా అంతే, ఎన్నాళ్ళు పనిచేస్తాయి? అసలు అధికంగా నీరు తాగితే ఏమవుతుందండి అంటే, నా అబ్జర్వేషన్ ప్రకారంగా నీళ్ళు ఎక్కువగా తాగేటువంటి వాడికి మొట్టమొదట అతిమూత్రం వస్తుందండి. అంటే ఎక్కువగా ప్యాస్కి వెళ్ళాల్సి వస్తుంది. అందులో కొంతమంది పడుకునేటప్పుడు నీళ్లు తాగేసి పడుకుంటారు. అది కాదండి, పడుకునేటప్పుడు కొద్దిగా తాగి పడుకోవచ్చు, కానీ ఎక్కువగా కనుక తాగితే నైట్ 4-5 సార్లు పాస్కి లేవాల్సి వస్తుంది. ఒకటి. రెండోది, కాళ్ళల్లో నీరు చేరుతుంది. దట్ ఈజ్ నోన్ యాజ్ ఎడిమా అంటారు. కాళ్ళు కనుక టిబియా మీద నొక్కితే సొట్టలు పడతాయి, అంటే కాళ్ళల్లో నీరు చేరుతుంది కాబట్టి సొట్టలు పడతాయి. 3, ఒక్కొక్కడికి పిచ్చి కోపం వస్తుంది, వాడిని కదిలించడానికి వీల్లేదు. కదిలిస్తే చాలు ఇంతెత్తున లేచి పడుతూ ఉంటారు. అది అధిక ఉదక పానం వలన జరిగేటటువంటి నష్టం. తర్వాత కిడ్నీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కోపం ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే, కిడ్నీ పైన ఎడ్రినల్ అనేటువంటి ఒక గ్లాండ్ ఉంటుంది. అది ఎడ్రినాల్ అనేటువంటి ఒక ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎడ్రినల్ డిస్టర్బెన్స్ మూలకంగా అమిత కోపం అనేటువంటిది జరుగుతుంది. అతి సర్వత్రా వర్జయేత్. కాబట్టి ఎక్కువ నీళ్లు మాత్రం తాగటం అడ్వైజబుల్ కాదు. అయితే రోజుకి ఎంత తాగాలి అంటే 2 లీటర్లు తాగండి. మరి అంతకన్నా తాగితే ఏం జరుగుతుందండి? అసలు మీరు తినేటువంటి ఆహారం, అన్నం తింటున్నారు, లేదు కూరలు తింటున్నారు, లేదు పొద్దున్నుంచి కాఫీలు తాగుతున్నారు, టీలు తాగుతున్నారు, కూల్ డ్రింక్స్ తాగుతున్నారు, కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు, మజ్జిగ తాగుతున్నారు, ఇన్ని తాగుతున్నారు కదా, ఈ వాటర్ అంతా ఎడిపోతుంది. అందులో ఉండేది సుమారుగా 60-70% వాటరే కదా. మనం తిన్న ఫుడ్లో కూడా 60-70% వాటర్ ఉంటుంది. మిగతా 30% సాలిడ్ మ్యాటర్ ఉండేది. మరి ఇది కూడా వాటరే కదా. మరి దానికి వాటర్ ఎక్కువైంది. నేను 5 గ్లాసులు తాగమన్నాను, 6 గ్లాసులు తాగుతున్నాను, 9 గ్లాసులు తాగుతున్నాను. ఏంటి ఇదంతా? దానికి ఒక లెక్క ఉంటుందండి. మన ఇష్టం వచ్చినట్టుగా కాదు, ఆ లెక్క ప్రకారంగానే వెళ్ళాలి.
శాస్త్రాలు మనకన్నా చాలా గొప్పవి, వాళ్ళు చాలా ఆలోచించి రాసినటువంటిది. మరి అయితే వాటర్ ఎట్లా తాగాలండి అంటే రోజుకు 2 లీటర్లు తాగండి. ఎంత తాగాలండి అంటే కొద్ది కొద్దిగా తాగాలి, ఒకేసారి 4 గ్లాసులు తాగకూడదండి. మ్యాక్సిమం 50 ml తాగండి, అంటే కొద్ది కొద్దిగా నీళ్ళు తాగాలి. ఎన్నిసార్లు తాగండి, కానీ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ, వాల్యూమ్ ఎక్కువ ఉండకూడదు. 2 లీటర్ల వాటర్లు సర్దుకోండి. తర్వాత ఎవరు ఎక్కువ తాగొచ్చండి, కొంచెం ఎండాకాలంలో దాహం అవుతుంది కాబట్టి ఎక్కువ తాగొచ్చు. అదేవిధంగా మందు కొట్టే వాళ్ళకి దాహం ఎక్కువ, వాళ్ళు కూడా తాగొచ్చు. ఇంకెవరు తాగొచ్చండి, వేడి చేసినటువంటి పదార్థాలు అంటే వంకాయ కూర, గోంగూర, అరటికాయ ఇట్లాంటి కూరలు తిన్నప్పుడు మనం బాడీ వేడి చేస్తుంది, వాళ్ళు కూడా తాగొచ్చు. అంతేకాదు శరీరం ఆకలైతే అన్నం తింటున్నాం, దాహం అయితే నీళ్ళు తాగండి. దాహం అయింది కదా అని ఒకేసారి 4 గ్లాసులు మాత్రం తాగద్దు, మ్యాక్సిమం తాగితే 100 ml, అంత మించి మాత్రం తాగద్దండి. సో ఇవన్నీ కూడా మీరు కనుక పాటిస్తే మీ కిడ్నీలు చెడిపోకుండా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.